దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషి జీవితాన్ని చాలా దగ్గరగా చూస్తాడు. మనం అనుకుంటాం, ఇన్ని కష్టాలు పడుతున్నాను కదా ప్రభా, ఇంత భయంకరమైన జీవితంలో జీవిస్తున్నాను కదా, నన్ను చూస్తున్నావా లేదా, గమనిస్తున్నావా లేదా అనుకుంటామండి. ఇశ్రాయేలీలట దేవుని బిడ్డలు, వారు ఐగుప్తు దేశంలో ఐగుప్తు రాజు పెడుతున్న బానిసత్వాన్ని, వారి కష్టముని, వారి వేదనని, వారి బాధని చూశాడట దేవుడు. పెట్టి పనులు చేసుకుంటూ నలిగిపోతూ విరిగిపోతూ కృంగిపోతూ దేవునికి మొర పెడుతుంటే ఆయన విన్నాడట. వారి మొరని విని వారి కన్నీటిని చూసి వారి మందు లక్ష్యముంచెను అని రాయబడి ఉంది. అంటే మన మీద లక్ష్యముంచే దేవుడు ఆయన, వినే దేవుడు, చూచే దేవుడు, జవాబిచ్చే దేవుడు మన దేవుడు. శ్రమని చూచే దేవుడు, శ్రమలో నువ్వు పెడుతున్న వేదన మొర వినే దేవుడు. చూడండి, ఆదికాండం 16వ అధ్యాయం 6వ వచనంలో తన యజమానురాలైనటువంటి శారా ఆ యొక్క హాగర్ని శ్రమ పెట్టితే ఆ శ్రమలో నుండి భయపడి పారిపోతూ ఉందాం. ఈ పారిపోతున్నామని దేవదూత వెళ్ళి కనుగొని, ఆమెన్, కనుగొని ఏం మాట్లాడుతుందంట అక్కడ చూద్దామా. సారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోచున్నాను నేను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమగునని దానితో చెప్పాను. అంత అవసరం అండి దేవుడు మాట్లాడడం. వెళ్ళగొట్టబడుతున్న వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మనుషులందరూ వెలేసిన, అందరు నిన్ను కాదన్నా, నిన్ను వెతుక్కుంటూ వచ్చి మాట్లాడతాడండి ఆయన. అది ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి కనికరం. అది దేవుడు ఎన్నడూ కూడా తన ప్రజలు కష్టములు, తన ప్రజల బాధలు చూసే దేవుడు. ఈమె పారిపోతున్న ఆమెను కనుగొని దేవుని దూత మాట్లాడి దేవుడు స్వయంగా ఆమెను దర్శించి రిటర్న్ తీసుకొస్తున్నాడు. ఎందుకంటే నీ సంతానం విస్తరించబడబోతున్నది, నీ కుటుంబం ఈ విధంగా ఉండబోతున్నది. చూడండి, మన భవిష్యత్తుని, మన జీవితాన్ని ఉన్నతంగా చేసే దేవుడు మన దేవుడు. కష్టంలో కూరుకుపోయావేమో, ఈరోజు శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నావేమో, నిందల గుండా నీ జీవితం ప్రయాణమై వెళ్తుందేమో, ఎటు తోచని స్థితిలో ఈరోజు నా జీవితం ఏంటి, నా కుటుంబం ఏంటని అనుకుంటున్నావేమో. కానీ నీ దుఃఖమును, నీ వేదనని, నీ బాధని, నీ కన్నీటిని చూసే దేవుణ్ణే ఈ రాత్రి మేము ప్రకటిస్తున్నాం.